సబ్స్క్రైబ్ ఛానల్. చూడండి కోన్ అయితే ఇలా ఉంది. థ్రెడ్ అయితే ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నాను, లేట్ చేయకుండా. చూడండి అన్నీ అయితే కట్ చేసి పెట్టాను. ఇలాగైతే లైనింగ్తో సహా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఇలాగే కుడతాను నేను. ముందుగా అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే సైడ్స్ అన్నీ కుట్టేసి పెడతాను. మీరు వేరే వీడియోలో చూస్తే కూడా సేమ్ ఇలాగే కుట్టడం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలాగే కుట్టుకుంటాను. ఒక వీడియోలో ఒకలాగా, ఒక వీడియోలో ఒకలాగా కాకుండా ఇలాగే కుట్టుకుంటాను ప్రతి ఒక్క వీడియోకైనా అని. మీకు చూడండి, వీడియోలకు బ్యాక్ వెళ్ళి చూడండి, నీట్గా అయితే కుట్టడం అయితే చూపిస్తాను. ఇది కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను. వేరే వీడియోలో కూడా నీట్గా మాట్లాడుకుంటా చూపించాను కదా, వేరే వీడియోస్ కూడా ఛానల్లోకి వెళ్ళి అయితే బ్యాక్ ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. చాలా నీట్గా అయితే నేను ఎలా కుట్టుకోవాలి, ఏంది నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలి, కొంచెం డిజైన్ అయితే ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఇలాగా బఫీ హ్యాండ్స్, కోన్ హ్యాండ్స్ కుట్టేది ఉంది. అయితే ఇలాగా మనం అయితే రౌండ్ నెక్ నార్మల్గా మనం లైస్ వేసి ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఇందులో చూపించబోతున్నాను. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఇలా మన ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తాను కదా, షోల్డర్ సెంటర్లో నుంచి చూసి అయితే మనం ఇలా ప్లేట్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అయితే తెగుతుంది. ఫాస్ట్ కుడితే థ్రెడ్ కంపల్సరీ అయితే తెగుతుంది. చూడండి ఇప్పుడైతే నీట్గా ఇలా మనం బెల్ట్ పట్టి అనేది పెట్టేసేయాలి వీపుకి. థ్రెడ్ అయితే తెగుతుందండి, ఎందుకంటే నేను ఫాస్ట్గా కుట్టడం వల్ల కాస్త థ్రెడ్ అయితే తెగుతుంది. చూడండి ఇలా మనకు వీడియో ఎక్కువ లెంతీ వీడియో కాకుండా కొంచెం తొందరగానే చూపించాను అనుకోండి. కాకపోతే కొంచెం షాప్లో కదా, కస్టమర్స్ వస్తుంటే కాస్త లేచుకుంటూ కూర్చుంటూ ఇలా కుట్టాను. అందు గురించే కొంచెం వీడియో అయితే నేను ఫాస్ట్గా అయితే మూవ్ చేశాను, స్కిప్ చేసుకుంటూ. చూడండి ఇంకా కంప్లీట్గా ఇలా నార్మల్ బ్లౌజ్ ఇట్లా కుట్టేది చూడాలి అనుకుంటే కూడా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అవి అన్నీ చూడండి. క్లియర్గా అనేది మీకు తెలిసిపోతుంది. ఇలాగైతే ప్రతిసారి అయితే నేను ఇలా ప్లేట్స్ అయితే పెట్టుకుంటాను. ఫ్రంట్ పార్ట్కి అయితే సెట్ చేసుకున్న తర్వాతే మనం క్రాస్ బెల్ట్కి అయితే ఇలా కుట్టుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. చూడండి ఇప్పుడైతే ఇలాగ కుట్టేసుకున్న తర్వాత మనకు బెల్ట్ పట్టీ అనేది ఎలా పెట్టుకోవాలి, ఈ పట్టీ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను షోల్డర్ జాయింట్ చేసే ముందు అయితే మీకు క్లియర్గా చెప్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలాగైతే క్రాస్ బెల్ట్ పట్టీ అయితే ఇలా కుట్టుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కింద మనకు ఏ క్లాత్ రాకోకుండా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నీట్గా. నేనైతే రెండు ఒకటేసారి అయితే చూపిస్తున్నాను ఇలా కుట్టడము. చూడండి ఫాస్ట్ కుడితే కంపల్సరీ థ్రెడ్ అయితే తెగుతుందండి. చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇలాగా నీట్గా అయితే మనం కింద ఏ క్లాత్ అయితే రాకోకుండా చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. ఇవి అనేది మన కుట్లలో క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఎందుకంటే బయట కనబడితే అస్సలు బాగుండదు. కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకునే కుట్టుకోవాలి. వర్క్ బ్లౌజ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఇలాగే కుట్టాలి. చాలామంది నార్మల్ బ్లౌజులు, వర్క్ బ్లౌజులు అన్నీ కూడా పైన కనిపించేటట్టు కుడుతున్నారు క్లాత్ బెల్ట్కి. అలా కుట్టొద్దు, ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవాలి క్లాత్ అయితే. ఇలా నీట్గా కుట్టుకోవాలి. చూడండి టూ సైడ్ కూడా నేను కంప్లీట్గా ఇలా కుట్టుకున్నాను. ఇప్పుడైతే మనము వచ్చేసి కాజా పట్టి, ఉక్స్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి ఇలాగా. చూడండి ఇది వచ్చేసి మనకు కాజా పట్టి అండి. కాజా పట్టికి వచ్చేసి మనకు బ్లౌజ్ క్లాత్ అనేది ఉండాలి కంపల్సరీ. ఇలాగా బ్లౌజ్ క్లాత్ ఉంచుకొని తీసుకొని అయితే మనకు నెక్ కట్ చేసిన క్లాతే, ఇది వేరే క్లాత్ అయితే కాదు. ఇలా సెట్ చేసుకొని 2 సార్లు అయితే కుట్టుకోవాలి. చూడండి ఎక్కువ మటుకు నేను జిగ్జాగ్ అయితే చేస్తున్నాను. ఇలా కుట్టు పైన కుట్టు టైట్గా అనేది కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీకి అయితే పెట్టాలి కంపల్సరీ. చూడండి ఇలాగా ఉక్స్ పట్టీకి మనము నార్మల్గా చాలామంది ఆపోజిట్ వాడుతూ ఉంటారు, అలా వాడద్దు. క్లాత్ అనేది ఇలా మనం ఉక్స్ పట్టీకి ఇలా క్లాత్, కాజా పట్టీకి అలా క్లాత్ ఇలా వాడాలి అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాగైతే మనకు కాజాలు అనేది గట్టిగా ఉంటాయి. ఉక్స్ అనేది కాటన్ క్లాత్ పైన కుట్టుకుంటే బాగుంటుంది అనేది అయితే చెప్పాను. ఇలా మనకు నీట్గా అయితే కొంచెం హెచ్చులు తగ్గులేదని వస్తే చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలాగైతే ఫినిషింగ్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. చూడండి ఇలాగా నీట్గా మన కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే కుట్టడం అయితే ఏమాత్రం తేడా చేయకుండా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి థ్రెడ్ అయితే బాగా తెగుతూ ఉంది, ఎందుకంటే ఫాస్ట్ కుడుతున్నాను కదా. ఫాస్ట్ మిషన్ రన్ చేస్తే కంపల్సరీ మనకి ఎక్స్లేటర్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. మనకు కొంచెం సూదికి కొంచెం క్లాత్ అటు ఇటు ఏదైనా తగిలినా కానీ ఊరికే సూది అయితే మనకు ఇరిగిపోతూ ఉంటాయి, చాలా ప్రాబ్లం వస్తుంది.
చూడండి నీట్గా అయితే మనం ఇలా సెట్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇలాగా షోల్డర్ పైన అయితే ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే క్లాత్ ఉంచేసి కుట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి మనకు సమానం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోవాలి ఎలా అంటే ఇలాగా మనం క్లాత్ అయితే పెట్టేసి కింది వరకు కరెక్ట్ ఉందా లేదా అనే నెక్ దగ్గర నుంచి అయితే ఇలాగైతే చూసుకోవాలి. క్లాత్ కొంచెం నెక్ దగ్గర ఎక్కువ ఉంది, మనకు లైనింగ్ క్లాత్ కాకుండా కొంచెం క్లాత్ అయితే ఎక్కువ ఉంది. నేను షేప్ లాగా చేసి అయితే కట్ చేసేస్తాను. ఎందుకు అంటే అది క్లాత్ ఉంచామనుకోండి మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చూడండి ఇలా కట్ చేసేయాలి కాస్త ఎక్కువ క్లాత్ ఉంటే. ఎందుకంటే మనం లైనింగ్ జాయిన్ చేసే ముందు ఇలాగా కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది, మనం సెట్ చేసి అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్కి అయితే నేను ఇందులో ఫస్ట్ అతుకులు అనేది క్లాత్ తీయలేను, ఇంతే ఉంది కాబట్టి హ్యాండ్స్కి క్లాత్ అయితే నేను తీయాలనుకుంటున్నాను. ఇంకా క్లాత్ ఉందా లేదా చూసుకొని అయితే సెట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు నెక్ పట్టికైతే ఇంత క్లాత్ ఇక్కడ ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత చూడాలి, ఇంకా సరిపోదు క్లాత్ అయితే మనకు. ఇవి ఎన్ని పీసెస్ జాయిన్ చేస్తే అంత చక్కగా అయితే నెక్ రౌండ్గా అయితే కుదురుతుంది. చూడండి ఇవి మటుకు ఇంతే వచ్చాయి పీసు, సరిపోవు. జాయిన్ చేసి అయితే చూసుకుంటాను ఒకసారి. ఎందుకంటే మెయిన్ అంటే నెక్ చుట్టూరా సరిపోవాలంటే క్లాత్ ఎక్కువ ఉంటేనే కదా మనకు సరిపోదు, లేకపోతే. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకు అనేది చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ క్లాత్ కట్ చేయొద్దు, కొంచెం తక్కువ క్లాత్ అయితే కట్ చేయాలి. చూడండి ఒకసారి చూసుకోవాలి, సరిపోదు, ఇది ఏమాత్రం సరిపోదు, ఇంకా కాస్త క్లాత్ అయితే కావాలి. చూడండి మిగతా క్లాత్ ఎక్కడ చూసినా అడ్జస్ట్ అవ్వట్లేదు. అయితే నేను మెయిన్ ఏంటంటే హ్యాండ్స్కి నేను జాయింట్ అయితే చేయలేను కదా, ఆ క్లాత్ అయితే చెక్ చేస్తాను ఒకసారి. ఎందుకంటే మన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే సెట్ అవుతుంది. చూడండి ఇలాగా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఎప్పుడు కుట్టినా కానీ కొంచెం జిగ్జాగానే కుట్టు పైన కుట్టు అయితే వేయాలి కంపల్సరీ, ఎందుకంటే కుట్లు ఊడిపోతే వేస్ట్ అయిపోతాయి. నేను కస్టమర్స్ వచ్చారని కొంచెం పొరపాటుగా పట్టి అనేది క్రాస్గా జాయిన్ చేశాను, అది కుట్టే ముందు అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఇవైతే హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగా మనకు క్లాత్ ఎంత అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకొని అయితే, ఎక్కువ కూడా అవసరం లేదు, మనకు అడ్జస్ట్ అవ్వాలి, ఈ క్లాత్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఎలాగ ఎక్కడ సెట్ అవుతుంది క్లాత్ అనేది చూసుకుంటూ ఇలా చూడండి మన చేతిలోనే పని, ఎందుకంటే చాలా ఈజీగా మనం క్లాత్ అనేది సేవ్ చేసి అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నాకు వచ్చేసి నెక్ పట్టికైతే ఇంత క్లాత్ అయితే మిగిలింది సెట్ చేసి కట్ చేస్తే. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే మాత్రం నాకు అసలు అతుకులు అనేది ఎక్కువ, ఇంకా పీసెస్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇది మాత్రం సరిపోతుంది, ఇంకా కాస్త మిగులుతుండొచ్చు. చూడండి ఇలాగైతే జాయిన్ చేస్తున్నాను. ఈ మిగిలిన కాస్త పీస్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ ఏంటంటే క్లాత్ అయితే ఎక్కువ ఉంచొద్దు, ఎక్కువ క్లాత్ ఉంచినా కానీ నెక్ దగ్గర ఫోల్డింగ్ మనం హెమ్మింగ్ చేస్తుంటే కానీ ఇట్లా సెట్ అవ్వదన్నమాట. ఇప్పుడైతే నేను లైస్ వేస్తున్నాను కానీ మామూలుగా కుట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను, అలా కుట్టుకుంటే హెమ్మింగ్ చేస్తే లావుగా అనేది వస్తుంది. ఇలా మనం ముప్పావు ఇంచ్ అంటే 2 గీతలంత క్లాత్ అయితే వదిలేసి ఇలాగైతే కుట్టుకోవాలి. చూడండి నెక్ చుట్టూ ఇలా చుట్టూ అయితే కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగైతే మనం నీట్గా అయితే కుట్టేసుకోవాలి. మనకు మెయిన్ ఏంటంటే క్లాత్ ఎక్స్ట్రా వచ్చినా తక్కువ వచ్చినా కానీ చూసుకొని అయితే కుట్టుకోవాలి. క్లాత్ తక్కువ వస్తే మాత్రం కంపల్సరీ మనం కుట్ట అనేది తీసేసి మళ్ళీ సెట్ చేసుకోవాలి నెక్ దగ్గర, లేదంటే నెక్ దగ్గర క్లాత్ అంతా ఊడిపోయి మనకు మంచిగా అనిపించదు. లేదు మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అంటే కూడా మనం ఇలా క్లాత్ అయితే చూడండి ఇందాక చెప్పాను కదా రివర్స్లో సెట్ చేశానని, ఇప్పుడైతే తీసేసి మళ్ళీ సెట్ చేస్తున్నాను ఇలాగా. ఎందుకంటే ఇంతకుముందు కస్టమర్స్ వచ్చారు, నేను అటు చూసుకోకుండా ఇటు క్లాత్ అనేది ఉల్టా జాయిన్ చేసిన. చూడండి ఇప్పుడైతే ఇలాగైతే మనం నీట్గా అయితే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే వస్తుందో అప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ మనకు లాస్ట్లో ఇప్పుడు అయిపోయినాక చూపిస్తా చూడండి ఎట్లా కట్ చేసుకోవాలనేది. ఇలా జిగ్జాగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంటే ఇలాగా మన దగ్గర ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చిందో అంటే క్రాస్ క్లాత్ ఉన్నది పట్టి తీసుకుంటాం కదా, అవన్నీ మనకు ఎక్స్ట్రా ఎక్కడెక్కడ వస్తుందో నీట్గా అయితే కట్ చేసుకోవాలి. లేదు అంటే మనం
అంటే క్లాత్ దగ్గర హెమ్మింగ్ చేసేటప్పుడు మన క్లాత్ ఎక్కువ అయిపోయి ఇట్లా దొడ్డుగా అయిపోయి మనకు హెమ్మింగ్ అనేది ఇలా ఉల్టా వచ్చేస్తుంది. చాలామందికి చూసాను నేను, బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా బయటికి హెమ్మింగ్ చేసినా కానీ ఇలా బయటికి వచ్చేస్తుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. క్లాత్ ఎక్కువ ఉంటే కూడా ఇలా నీట్గా అనుకుంటూ అయితే మనం చుట్టూ లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటా ఇలాగైతే కుట్టేసుకోవాలి. చూడండి నీట్గా మనకు 30 ఇంచ్ అంత క్లాత్ అయితే పట్టి కుడతాం కదా, అలాగే 2 గీతలంత మధ్యలో నుంచి మనం నీట్గా అయితే కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ మనకు కుట్టేసుకోవడానికి కారణం ఏంటి అంటే మన క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ బయటికి రాకోకుండా ఇలా లోపలికి పట్టేసినట్టు టైట్గా నీట్గా వస్తుంది నెక్ మాత్రం. అందు గురించి అయితే ఇలా కుట్టుకోవాలి. చాలామంది ఇలా లైస్ పెట్టే, అంటే ఇప్పుడు లైసే పెడతాను నేను, లైస్ పెట్టే వాటికి చాలామంది మెడ అనేది తిప్పేస్తారు. కొంతమంది కస్టమర్స్ అలా కుట్టమంటారు, కొంతమంది ఇలా కుట్టమంటారు. కాకపోతే ఇలా డిజైన్కి అలా తిప్పేసి కుడితే ఈ క్లాత్కి అనేది సెట్ కాదనేసి నేను ఇలా పైపింగ్ లాగా అంటే హెమ్మింగ్కి వచ్చేలాగా సెట్ చేసి అయితే నేను కుట్టేసి లైస్ అయితే వేస్తాను. చూడండి ఫినిషింగ్ ఎలా వస్తుందో, చాలా అయితే బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అయితే ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫోల్డింగ్లోకి క్లాత్ ఎక్కువ ఉన్నా కానీ చాలామంది ఇలా క్లాత్ ఎక్కువ ఉంటే ఫోల్డింగ్లో క్లాత్ ఎక్కువ తీసుకొని అయితే కట్ చేయకుండా మామూలుగా హెమ్మింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. అలా చేస్తే మాత్రం మనకు నెక్ దగ్గర అనేది ఇంత లావుగా వచ్చేసి ఇలాగా బయటికి అనేది మనకు షోల్డర్ దగ్గర అనేది బయట హ్యాండ్ నుంచి అనేది కిందికి ఇలా జారిపోయినట్టు వచ్చేస్తుంది. షోల్డర్ టు షోల్డర్ ఉంటుంది కదా, మీకు ఈక్వల్గా అనిపించదు, 2 భుజాలు సేమ్ అనిపించవు. ఎందుకంటే ఇలా లావుగా కుట్టడం వల్ల మనకు షోల్డర్ అనేది జారిపోయేలాగా ఇట్లా బయటికి వచ్చేస్తుంది మనకు హెమ్మింగ్ చేసిన క్లాత్ అయితే. చూడండి ఇలాగా మనం కట్ చేసుకున్న తర్వాత నీట్గా నేనైతే ఇందాకే చెప్పాను కదా, ఇలా షోల్డర్స్ అయితే చూసుకొని సెట్ చేసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో నీట్గా మనం ఒకసారి క్లాత్ అయితే ఇలా చేసుకుంటూ ఎక్కువ తక్కువ ఏదైనా క్లాత్ వస్తే అంటే హెచ్చులు తగ్గులు ఉంటుంది కదా, కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, అది మాత్రం మనం నీట్గా అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నేను మార్జిన్ కుట్టేటప్పుడు అయితే ఎక్స్ట్రా క్లాత్లోకి ఒక్కొక్క ఇంచ్ సరిపోతుంది. కాకపోతే నేను ఒక్కొక్క 2 గీతలంతా అయితే అంటే 30 ఇంచ్ అంతా నేను క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇలా కుట్టే ముందైతే నేను షేప్ కట్ చేసుకొని కుడతాను. అదేందో నాకు అదే అలవాటు, అలాగే కుడతాను నేను. మీకు కటింగ్లో చెప్పడం మాత్రం నేను 1 ఇంచ్ అని చెప్తాను. 1 ఇంచ్ ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ మీకు చెప్తే కనుక మీకు కటింగ్ చేయడం మర్చిపోతే అది ఎక్స్ట్రా అయితే బ్లౌజ్ అనేది కుచ్చులు రావడం బుగ్గలు రావడం ఫెయిల్ అయిపోతాయి. అందు గురించి మీకు కరెక్ట్ సైజెస్ అయితే నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనకు చంకలో లైనింగ్ క్లాత్కి అయితే అతుకులు వేయాలి కదా, అతుకులు అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలాగా మనం క్లాత్ అయితే ఎక్కువగా పొడవు కావాల్సిన అవసరం లేదు. మనకు మెయిన్ చంకలో ఎంత అవసరమో అంత క్లాత్ అయితే ఉంటే చాలు. లెంత్ అనేది మొత్తం హ్యాండ్ వరకు వచ్చే అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్ దగ్గర అంత షేపు మనకు అవసరం లేదు కదా. చూడండి ఇలాగైతే జాయింట్ చేసుకోవాలి. క్లాత్స్ అయితే గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి. చూడండి ఇలాగైతే నీట్గా అయితే మనము ఫోల్డ్ చేసుకుంటూ అయితే ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత మళ్ళీ తిప్పేసి ఇంకో కుట్టు అయితే కంపల్సరీ వేయాలి, ఎందుకంటే మన క్లాత్ బయటికి ఇలాగా రాకోకుండా ఉంటుంది. చూడండి మనము మధ్యలో కనుక కుట్టేస్తే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. కార్నర్ కూడా వేయద్దు, మామూలుగా హ్యాండ్స్ తిప్పేసి కుట్టినప్పుడే వేయాలి హ్యాండ్స్కి. చూడండి ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. ఎందుకు అంటే చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెప్తాను నీట్గా ఎందుకు ఇలా కుట్టుకోవాలంటే. చూడండి ఇది నీట్గా చూపిస్తున్నాను. ఈ క్లాత్ అనేది మనకు బయటికి రాకోకుండా దగ్గర నుంచి అయితే ఇలా కుట్టుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది రాకుండా ఇలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ సైడ్ కూడా ఇంకొకటి మనకు లైనింగ్ క్లాత్ అనేది దొరకట్లేదు, ఎక్కడ పడిందో. చూడండి ఇలాగైతే మనం కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే చంకలో అతుకులు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా వేయాలి ఏంటంటే మనకు మెయిన్ అంటే చంకలో అతుకులు వేయాలి అంటే మనకు క్రాస్ ఉన్న క్లాతే తీసుకోవాలి. స్ట్రేట్ ఉన్న క్లాత్ తీసుకుంటే కనుక షేప్ అయితే వస్తుంది, కానీ మళ్ళీ మనకు కట్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఇలాగైతే థ్రెడ్ ఊరికే తెగుతూ ఉంటుంది కదా, కొంచెం చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి. ఇలా చూడండి ఇలాగైతే ఇది కుట్టేసాను. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్కి మనకు బ్లౌజ్కి అనేది బార్డర్ అనేది ఏది రాలేదు. ఇది వచ్చేసి మనకు శారీలో క్లాత్ అనమాట. శారీ మొత్తం ఇలాగ వచ్చేసింది బార్డర్ లాగా. అసలు బార్డర్ అనేది ఏమాత్రం హ్యాండ్కి అనేది రాలేదు. చాలా బ్లౌజ్లకు బార్డర్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఏందో మరి నేను ఫస్ట్ టైం చూశాను, రాలేదు. అయితే దీనికి నేను పైపింగ్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ కలర్ క్లాత్ తోటి ఇలా పట్టుతోటి నేనైతే కోన్ హ్యాండ్స్ అనేది సెట్ చేద్దామనేసి ఫిక్స్ అయితే అయ్యాను. కస్టమర్స్కి అయితే చెప్పలేను గ్రీన్ అని వాళ్ళు అన్నారు, కానీ గ్రీన్ అయితే సెట్ చేయట్లేను, ఎందుకంటే గ్రీన్ వేస్తే అసలు షో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వచ్చేసి బ్లౌజ్కి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది. కింద వచ్చేసి నేను శారీ కొంచెం గ్రీన్ టైప్లో కొంచెం మనకు పిస్తా కలర్లో వచ్చింది. అందు గురించి అయితే నేను మళ్ళీ హ్యాండ్స్కి అయితే కోన్ హ్యాండ్స్కి నేను
పింక్ కలర్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు చూసుకోవాలి మనకు ఎంత ఉంది అనేది, ఇలా చూసుకోవాలి ఎంతవరకు వచ్చింది మనకు బార్డర్ అనేది చూసుకొని సెట్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మనం సెట్ చేసుకోవాలి. చూడండి కటింగ్ అయితే చేసుకోవాలి. ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ముందుగా అయితే మనం మార్కింగ్ చిన్నగా వేసుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఎక్కువ బ్రాడ్ అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఎన్ని ఇంచులు వస్తుంది అనేది కూడా కొంచెం ఐడియా ఉండదు కదా. ఎందుకంటే డైరెక్ట్గా కట్ చేస్తారు చాలామంది, చాలా డీప్ వచ్చేస్తుంది. నేనైతే పర్ఫెక్ట్ కుడతాను, కానీ ముందుగా అయితే నేను ఇలా చెక్ చేసుకుంటాను ఒకసారికి 2 సార్లు. చూడండి ఇంకా కొంచెం అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలాగైతే నేను కంపల్సరీ 1కి 2 సార్లు అయితే చూసుకొని అయితే నేను కట్ చేసుకుంటాను. చూడండి ఇలాగా నాకు కొంచెం ఇంకా డీప్ అవసరము, దీనికి సెట్ కాదు అనేసి అనిపించింది. ఇలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకా 1/2 ఇంచ్ క్లాత్ అయితే తీసేసాను. చూడండి ఇలాగైతే నీట్గా మనం కట్ చేసుకోవాలి. కొంచెం కూడా షేప్ అటు ఇటు కావద్దు. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఓకే సరిపోతుంది. మనకు హ్యాండ్కి సెంటర్ నుంచి అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇలాగా బార్డర్ వచ్చిన క్లాత్కి అయితే మనం ఎలాగంటే అలా సెట్ చేయొచ్చు. ఇలాగ క్లాత్కి శారీలో క్లాత్ అయితే ఇలా అడ్జస్ట్ చేసి అయితే రన్నింగ్ తీసుకున్నాను కదా, బార్డర్ లాగా అయితే తీసేసుకున్నాను. చూడండి ఇప్పుడు దీనికైతే మెయిన్ పాయింట్ అంటే సెట్ చేయాలన్నమాట. ఎలా అంటే మనకు హ్యాండ్స్కి కింద బార్డర్ ఇది వచ్చింది అన్నట్టు క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దీనికి బార్డర్ అనేది ఏది కూడా రాలేదు. ఇలా 1/2 ఇంచ్ అంతా ఉంచేసి డైరెక్ట్గా అయితే తిప్పేసి కుట్టుకోకుండా, మలిపేసి కుట్టుకోకుండా తిప్పేసి కుట్టుకోవాలి. ఇలా పైనుంచి అయితే కుట్టుకోవడానికి రాదు అసలు. ఇలాగా కుట్టుకోవాలి. ఎలాగంటే మనకు మెయిన్ ఏంటంటే కింద బార్డర్కి పట్టేసి కుట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ దగ్గర నుంచి ఇట్లా పైన అంటే షేప్ ఉంది కదా, షేప్ దగ్గర నుంచి కటింగ్ అయితే చేసిన పీస్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే నేను 2 గీతలంతా మార్జింగ్ అయితే ఉంచేసాను. చూడండి ఇలా నీట్గా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. కొంచెం మూల తిరగకున్నా కానీ మనకు డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదు హ్యాండ్ షేపు. చూడండి ఇలా 2 గీతలంత క్లాత్ అయితే 30 అంతా క్లాత్ అయితే వదిలేసి ఇలా షేప్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇందులో వచ్చేసి మనకు క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. అది ఎలాగనేది కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా సెట్ చేసిన తర్వాత అంటే మధ్యలో ఇలా ఉంటుంది కదా, ఇలా తీయకుండా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే పోగులు పోయిన క్లాత్ పెట్టినా కానీ అంత లాభం ఏం లేదు కదా, ఎందుకంటే మనకు మళ్ళీ చేతి దగ్గర లావుగా వచ్చేస్తుంది. చూడండి ఇలా తీసుకోవాలంటే లోపల నుంచి ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ల దగ్గర ఎలా తీసానో అలాగైతే ఈ క్లాత్ అయితే తీసుకోవాలి రివర్స్లో. ఎందుకంటే మనం కుట్టిన క్లాత్ ఏదైతే ఉంటుందో అలా ఖర్చులోకి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు అంటే పైనుంచి అన్నిటికీ అయితే కుట్టేస్తాను కదా ఇలా లైనింగ్ పైన, దీనికైతే అలా వేయడానికి అయితే రాదు కదా, అందు గురించి ఇట్లా కార్నర్ నుంచి అయితే నీట్గా అంటే ఇట్లా అంటే గోరితో ఇలాగ అనుకుంటూ అంటే నీట్గా కుట్టేసిలాగా మనకు లైనింగ్ క్లాత్ అనేది నీట్గా అనుకుంటూ కార్నర్ నుంచి అయితే కుట్టేస్తున్నాను. ఎందుకంటే మనం దానిపైన అంటే ప్రతి ఒక్క బ్లౌజ్కి మనం క్రాస్ బెల్ట్ల దగ్గర కూడా లైనింగ్ పైన అనేది కుట్టేస్తాం కదా, లైనింగ్ అనేది బయటికి రాకోకుండా. ఇది కూడా సేమ్ అలాగే అన్నమాట, లైనింగ్ బయటికి రాకోకుండా కొన్ని కార్నర్ నుంచి అయితే కుట్టేస్తున్నాను. ఇలా నీట్గా అయితే కార్నర్ నుంచి కుట్టుకోవాలి. చూడండి ఇలాగా కుట్టేసిన తర్వాత మనకు ఫినిషింగ్ అయితే నీట్గా అనుకుంటూ ఇలా చుట్టూ అయితే కుట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే చూడండి చూపిస్తూనే ఉన్నాను మీకు, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను కదా. ఎక్కువ చెప్పినా కానీ అంటే కరెక్ట్గా వినరన్నమాట. కొంచెం తక్కువ మాట్లాడితేనే కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్ని వీడియోలలో నేను మాట్లాడకుండా మామూలుగా వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను, మ్యూజిక్ అలా సెట్ చేసి. నేను మీకు అర్థమయ్యేలాగంటే మనిషి ఒక దగ్గర ఉంటే ఎలా చెప్తారో అలాగైతే నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. అందు గురించే డీటెయిల్స్గా అయితే నేను నేర్పిస్తున్నాను. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా మంచిగా చూసి అయితే నేర్చేసుకుంటున్నారు. అక్క చాలా బాగా వచ్చిందంటే ఇక్కడ మా దగ్గర ఊర్లో లోకల్ వాళ్ళు కూడా అంటే రాని వాళ్ళు నేర్చుకుని కుట్టుకుంటున్నారనమాట. అయితే అక్క బాగా వచ్చింది, నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చింది, నాకు కుట్టడము మంచిగా చెప్తున్నావు అని అంటున్నారు. ఇక నాకైతే పబ్లిక్ గురించి అయితే తెలియదు కదా, ఏం కామెంట్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. అందు గురించి అయితే నాకు ఏమీ తెలియట్లేదు. నేను ఇంకా చాలా డిజైన్స్ అయితే కుట్టేది ఉంది. మీకు డిఫరెంట్ డిజైన్స్ కూడా కుట్టాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది కుట్టినా నేను ఇలాగే డీటెయిల్స్గా చెప్పుకుంటూనే కుడతాను. ఎక్కువ మటుకు నాకు కొంచెం ఇలాగే చెప్పే అవసరం లేదు, మామూలుగా మ్యూజిక్ పెట్టి సెట్ చేద్దాము అనే వాటికి నేను మామూలుగా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను.
చూడండి ఇలాగైతే నేను సెట్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మీకు నీట్గా అయితే నేను చూపిస్తున్నాను ఎలా సెట్ చేసుకోవాలనేది. మెయిన్ ఏంటంటే మనకు క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. చాలామంది క్లాత్ కాస్ట్ అనే కొంచెమే తీసుకొని అందులోనే సెట్ చేసి కుట్టడం చూస్తున్నారు. ఎందుకంటే రాని వాళ్ళకు కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటేనే మనకు ఏమంత పెద్దగా ఫరక్ ఏం పడదు. ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే మనం కట్ చేసి పడేయచ్చు, కానీ మనకు నీట్గా కుట్టుకోవడానికి సెట్ కాకపోతే చాలా రిస్క్. అంటే ఎందుకు రా బాబు ఈ డిజైన్స్ కుట్టుడు అని అనిపిస్తుంది కదా, అలాంటి బోర్ అయితే వస్తుంది కుట్టడం వల్ల. అలాగా కుట్టకండి, ఇలా ఎక్కువ క్లాత్ తీసుకొనే కుట్టుకోండి. ఎందుకంటే మనకు ఒకటికి 2 సార్లు కుట్టి ఇప్పదీసినా సెట్ కాకున్నా కానీ మన క్లాత్ అయితే ఖరాబ్ కాదు కదా. ఇలాగైతే మనకు చాలా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. చూడండి ఇలాగైతే నీట్గా సెట్ చేసుకుంటూ, అంటే మనకు కుచ్చులు అనేది ఒకసారి ఇటు నుంచి రావాలి, ఒకసారి ఇటు నుంచి రావాలి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు తీసుకోవాలనేది ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను కట్ చేసి అయితే పడేసాను ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఉంది కదా, ఎలా సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వస్తే మనకు వేస్ట్ అయినా సరే కానీ మనకు నీట్గా వచ్చేస్తుంది. ఒకటేసారి కుట్టుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ కుట్టేయడము తీయడము కాకుండా ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలాగైతే మనకు 3 ఇంచులంత క్లాత్ అయితే పైనకి వదిలేసి ఇలా నీట్గా అయితే మనకు ఫోల్డ్ చేసుకుంటూ కింది నుంచి ఒక షేప్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నీట్గా మనకు ఎందుకు ఇలాగ అనేది ఏంటంటే చెప్తున్నాను చూడండి. నీట్గా ఇలాగా మనం కుర్చీలు సెట్ చేసుకుంటూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పెట్టుకుంటే మధ్యలో మనకు ఎక్కువ ఇట్లా బుగ్గలాగా లేవకుండా అణిగినట్టు, అంటే ఇలా కోన్ హ్యాండ్స్ అనేది చాలామందికి ఎలా సెట్ చేయాలనేది చాలామందికి అయితే తెలియదు. నార్మల్గా బుగ్గ చేతులు ఎలా, పాత మోడల్ బుగ్గ చేతులు ఎలా పెట్టుకుంటారో అలా కుట్టేసుకుంటూ ఉంటారు. నాకు కూడా ఇంతకుముందు అంటే స్టార్టింగ్ లేదు కదా ఇవి అనేది, అంత ఫ్యాషన్ లేదు. ఆ మధ్యలో అయితే ఇలా పెట్టుకుంటున్నారు అక్క, ఇలా సెట్ చేయవా అంటే మామూలుగా సెంటర్లో నుంచి హాఫ్ హ్యాండ్స్కి అనేది కట్ చేసి బుగ్గ చేతుల్లాగా క్లాత్ అనేది పెట్టి కుట్టారు చూడండి. అది కూడా నేను వీడియోలో చూపించాను, చాలా ఉంది డిజైన్ కూడా అలాగా కూడా. చూడండి అది కూడా ఒకసారి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసింది అయితే ఇలా చూసుకొని సైజ్ అయితే నేను షేప్ ఇచ్చేలాగా అయితే ఇలా కట్ చేసుకుంటాను. ఇలాగా చూడండి ఎక్స్ట్రా క్లాత్ మనకు వేస్ట్ అయితే అవుతుంది, కానీ అది ఎక్కువ ఏం వేస్ట్ క్లాత్ ఏం కాదు. కొంచెం మనకు 3-4 ఇంచులంతా వెళ్ళిపోతుంది. ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది. లైనింగ్ వేసే అవసరం అయితే అస్సలే లేదు. లైనింగ్ వేసారు అంటే మనకు డిజైన్ అనేది షో అనేది ఉండదు. ఎందుకంటే లైనింగ్ దీనికి కలిపి కుట్టినా కానీ ఏదో లావుగా క్లాత్ ఎలాగో ఉంటుంది. మనకు లైనింగ్ అటాచ్ చేస్తే బ్యాక్ అటాచ్ చేసినా కానీ ఇలాగనేది మనం కొంచెం ఇలా టచ్ చేస్తే ఇక్కడ, ఇలా టచ్ చేస్తే ఇక్కడ అనేది మనకు లైనింగ్ పైన పడిపోతూ ఉంటుంది. ఇలాగ కుట్టేస్తేనే నార్మల్గా లైనింగ్ లేకుండా అనేది జాయిన్ చేస్తే మనకు హ్యాండ్స్ అనేది ఇలా నీట్గా కనబడుతుంది. వేసుకున్న తర్వాత కూడా చేతి అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా కార్నర్ నుంచి అయితే సెట్ చేసుకొని నీట్గా అయితే ఇలాగైతే కుట్టుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తుంది. చాలామంది చాలా రకాలుగా చూపించారు. ఇవే హ్యాండ్స్ అయితే నేను ఇంకో రకంగా అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ. ఇవే హ్యాండ్స్ వచ్చేసి మనకు సేమ్ అంటే బయట నుంచి అయితే క్లాత్ పెట్టాను కదా, అలా కాకుండా పైన నుంచి లోపల మనం పైపింగ్ ఎలా చూపించాను ఇంతకుముందు మీకు వీడియోలలో, అలా కుట్టడం కూడా నేను చూపిస్తాను. ఇలా బయటికి అయితే రాకోకుండా కూడా లోపల లైనింగ్ లోపల నుంచి అటాచ్ చేసి అయితే నేను కుట్టడం కూడా చూపిస్తాను. ముందు వీడియోలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డీటెయిల్గా అయితే నేను చెప్పుకుంటూ అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్పుకుంటూ అయితే కుట్టడం ఎలాగనేది చూపిస్తున్నాను. చూడండి ఇలాగైతే ఈ హ్యాండ్ అయితే సెట్ చేశాను కదా, ఇంకొక హ్యాండ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి సేమ్. వీటిలో రెండిట్లో తేడా ఏంటి అంటే మనకు షేపు ఇలా డౌన్ అవుతూ వచ్చే హ్యాండ్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇలా స్ట్రేట్గా ఉన్న డిజైన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మన కోన్ హ్యాండ్ అనమాట. డిజైన్ నేము అంటే చాలా రకాలుగా పిలుస్తారు, దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి ఇలా చేతులకి. ఇంకోటి వచ్చేసి బఫీ హ్యాండ్స్, అంటే కొంచెం ఇందులోనే నేను కూడా బఫీ హ్యాండ్స్ డిజైన్ కూడా అంటే వీడియో పెట్టడం జరిగింది, చూసారో లేదో మీరు. బఫీ హ్యాండ్స్ అనేది కొంచెం షేప్ అనేది ఇలా రౌండ్గా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మన కోన్ హ్యాండ్, అంటే సేమ్ కోన్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా స్ట్రైట్గా అయితే హ్యాండ్స్ ఉంటాయి. ఇలాగా మనం కుర్చీలు వచ్చేసి సెట్ చేసుకోవాలి. ఈ మనకి మెయిన్ ఏంటంటే క్లాత్ ఎక్స్ట్రా అయిన క్లాత్ సెంటర్లో ఒకసారి చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని. ఒకేసారి కరెక్ట్ ఉంది అనేసి ఇలాగైతే కుట్టుకోవాలి. చూడండి ఇలా కుట్టిన తర్వాత మనకు షేప్ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ షేప్ ఎలా ఉందనేది చూడండి. ఇప్పుడైతే నీట్గా చాలా నీట్గా అయితే వచ్చిందో. అందులో ఇంకో కలర్ కాంబినేషన్ ఉన్నా కానీ లుక్ ఉంటుండే, కాకపోతే లైట్ పిస్తా కలర్ ఏదైతే కింద వచ్చిందో బార్డర్ శారీ అది సెట్ కాదనేసి అయితే నేను మామూలుగా ఇలాగైతే పింక్ క్లాత్ వేసి అయితే కుట్టేస్తున్నాను.
ఇలాగ మనం మధ్యలో సెంటర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి, ఎలాగుంది కరెక్ట్ ఉందా లేదని చూసుకున్న తర్వాత పైన హ్యాండ్స్ అనేది షేప్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా నీట్గా ఆల్రెడీ నేను హ్యాండ్స్ అయితే కట్ చేశాను సంకలో, కానీ ఇలాగైతే కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్స్ అయితే ఉంటాయో అవైతే మనం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మనకు కట్ చేసే ముందు ఫస్ట్ కుట్టుకుంటాం కదా, పోగులు అయితే ఊడిపోతాయి కదా, ఇలాగా కుట్టిన స్టిచ్చింగ్స్ అయితే పోతాయి. ఇలాగా అవి నీట్గా అనుకుంటూ మనకు క్లాత్ ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని సెట్ చేసుకుంటూ ఇలా మనకు పోగులు పోతాయి అనేసి అయితే నేను ఎక్కువ ఖర్చులోకి అయితే క్లాత్ ఎక్కువ ఉంచి అయితే కట్ చేస్తున్నాను. అలాగా చూడండి మెయిన్ ఏంటంటే మనకు ఖర్చులో ఇలాంటి క్లాత్స్ ఎక్కువ మటుకి పోగులు అయితే పోతాయి. నేను కొంచెం అయితే 10 ఇంచెస్ హ్యాండ్ అయితే 11 ఇంచెస్ హ్యాండ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఖర్చులో క్లాత్ ఎక్కువ అయితే ఉంటే మనకు సేఫే, కానీ తక్కువ పడితే పోగులు అనేది వెళ్ళిపోతాయి కదా. ఇలా డార్క్ పింక్ అయితే ఉంది, లైస్ అయితే సెట్ చేస్తున్నాను. చూడండి దీనికి మనం పైపింగ్ సెట్ చేయడానికి కూడా ఏదీ లేదు, పైపింగ్ అలా సెట్ చేసినా కానీ అంత లుక్ రాదు అనేసి నేను ఇలాగైతే లైస్ అయితే సెట్ చేస్తున్నాను. మనకి ఎక్కడ నుంచి వేయాలి అనేది కూడా హ్యాండ్స్కి లైస్ చూసుకొని అయితే మనకి ఎక్కువ తక్కువ అయితే మనం కట్ చేసి పడేయచ్చు, కానీ రివర్స్ నుంచి అయితే లైస్ చాలాసార్లు ఇలాగా చుట్టుకొని వస్తుంది, అలా సెట్ చేయడానికి అయితే రాదు. ఇలాగైతే నీట్గా కుట్టుకోవాలి. చూడండి ఇలాగా మనకు మెయిన్ ఏంటంటే ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే కార్నర్ నుంచి అయితే లైస్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్చింగ్ అనేది కూడా చేయాలి. మెయిన్ ఏంటంటే థ్రెడ్ బాగా తెగుతూ ఉంటుంది. ఇలా కొంచెం క్లాత్ అనేది లావుగా వచ్చినా లేకపోతే కొంచెం సన్నగా ఉంటుంది కదా క్లాత్ అయితే అలాగా మనకు అంటే డీటెయిల్గా ఎలా చెప్పాలంటే దీని మధ్యలో మనకు అక్కడక్కడ థ్రెడ్స్ అయితే వచ్చాయి కదా, జరీ థ్రెడ్ అనేది వస్తుంది ఇలాంటి క్లాత్లో. ఆ జరీ థ్రెడ్కి సూది అనేది ఇట్లా పడేసి అయితే ఇట్లా పడుతుంది కదా కుట్టడానికి, అప్పుడైతే మనకు ఊరికే తెగుతూ ఉంటుంది థ్రెడ్ అయితే. చూడండి ఇలాగైతే నీట్గా కుట్టేసుకోవాలి. దగ్గరగా మన మెయిన్ ఏంటంటే దగ్గరగా చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి. నేనైతే షాప్లో ఉన్నాను కదా, అందుగురించి కస్టమర్స్ వస్తారనేసి అయితే నేను వాయిస్ అయితే షాప్లో ఇవ్వట్లేదు. తర్వాత అయితే నేను ఇలా ఎడిటింగ్ చేసి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందు గురించి అంటే నేను షాప్లో అయితే కస్టమర్స్ కూడా వస్తూ ఉన్నారు కదా, ఎక్కువ మాట్లాడలేను. అందు గురించి అయితే ఎక్కువసేపు మధ్యలో మాట్లాడినా కానీ ఎక్కువ మాట్లాడకుండా అయితే వీడియో తీశాను. ఇలా మీకోసం అయితే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే చెప్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే వస్తుందో కట్ చేసుకోవచ్చు, లేదు సరిపోతుందంటే ఉంచవచ్చు. ఇలా నీట్గా అయితే ఇలాగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే మధ్యలో అయితే మనకి ఈజీగా క్లాత్ ఎక్స్ట్రా వస్తే కట్ చేసి పడేయచ్చు లేదా ఉంచవచ్చు. ఎందుకంటే క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా మనకు కుచ్చుకుంటుంది కదా. నేను ముందుగానే ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను నీట్గా క్లాత్ అయితే. చూడండి ఇప్పుడైతే ఇంకో హ్యాండ్కి కూడా ఇలాగే సేమ్ అదే విధంగా అయితే కుట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది మనకు కుట్లలో క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఎక్కువ ఉండడం వల్ల మనకు అంటే చేతి దగ్గర దొడ్డుగా ఇట్లా కుచ్చుకుంటూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండడానికి ఇలా లైస్ పైన 2 సార్లు కుట్టేస్తే మాత్రం మనకు లైస్ తోటి క్లాత్ అనేది లావుగున్న క్లాత్ అనేది పట్టేస్తుంది, నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్గా అనుకుంటూ అయితే కుట్టుకోవాలి. చూడండి ఇలా మనకు మెయిన్ ఏంటంటే ఎక్స్ట్రా అంటే ఇదైతే నేను ఎక్కువ లైస్ ఎందుకు తీసుకున్నానంటే కరెక్ట్గా లేకుండే కదా, రివర్స్లో ఉండే, అందు గురించి అయితే అలా తీసుకున్నాను. ఊరికే తెగుతూ ఉంది థ్రెడ్ అయితే, నాకైతే ఆస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీకైతే ఇలాగా పెట్టేసుకోవచ్చు, అంటే ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇది నేనైతే పింక్ అంటే ఎక్కువ రఫ్ మనకుండా క్లాత్ అయితే సెట్ చేశాను కదా, నేను కింద కూడా బటన్ అనేది పింక్ యాడ్ చేస్తున్నాను. అలా పింక్ బటన్ అయితే కుడుతున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ అయితే మీకు ఎలాగ హెమ్మింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్కి క్లాత్ వదిలిన తర్వాత ఎలాగ లైస్ అనేది కుట్టుకోవాలంటే కాస్త డిఫరెంట్గా, అంటే పైపింగ్ వచ్చేలాగా వచ్చేసి కొంచెం క్లాత్ అనేది 1 ఇంచ్ 1/3 ఇంచ్ అంత క్లాత్ ముందుకు కొంచెం వదిలేసి పైపింగ్ లాగా అయితే సెట్ చేసి ఇలా కుడుతున్నాను. చూడండి చాలా బాగా వచ్చింది లైస్ అయితే. ఇలా నీట్గా కుట్టుకోవాలి. మనం చాలామంది ఈజీగా అయిపోతుంది అనేసి మలిపేసి అయితే లైస్ వేస్తారు, నేను కూడా వేస్తాను. కస్టమర్స్ ఎలా చెప్తే అలా కుడతాను. నేను ఇలా డిజైన్ హ్యాండ్స్కి మాత్రం వాళ్ళు నార్మల్గా కుట్టమన్నారు, నాకే ఎందుకో మంచిగా అనిపించక నేనైతే ఇలా సెట్ చేసి అయితే కుడుతున్నాను. ఎందుకంటే కస్టమర్స్ కూడా అంటే ఇలాగా సింపుల్గా అంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది అనేసి కూడా సింపుల్గా కుట్టేసాక చేతులు ఒకటి డిజైన్ ఉంటే చాలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందు గురించి నేను కూడా ఏం చేశానంటే కాస్త డిఫరెంట్గా, అంటే నేను మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అనేసి నేను కాస్త డిఫరెంట్గా అయితే ఇలా ట్రై చేశాను. అంటే ఇంతకుముందు కూడా కుట్టాను, చాలా బాగుంటుంది ఇలా కుడితే. వీళ్ళకి కూడా అలాగే కుట్టాను, చాలా అయితే నీట్గా వచ్చింది.
మీరు వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఫినిషింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. కాకపోతే ఎక్కువ స్టిచ్చింగ్ వేయడం అయితే చూపించాను చూడండి. ఎందుకంటే ఒక్కొక్క కుట్టు అయితే వేస్తాను. వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది. వీడియో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మాట్లాడుకుంటూ ఒక్కొక్క వర్డ్ అనేది నీట్గా చెప్పాలి అనేసి అయితే నేను ఇంత లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది. లేదు అంటే నేను ఇంత పెద్దగా ఏమి ఎక్కువ లెంతీ వీడియో షార్ట్లో స్కిప్ చేసుకుంటూ వీడియో అయితే తీసి పోస్ట్ చేయొచ్చు. కానీ నేను మీ గురించి డీటెయిల్గా చెప్తే నేర్చుకుంటారు కదా అనేసి అయితే నేను ఇలా చెప్తున్నాను. చూడండి, నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ బాగుంది అనేసి అయితే కమెంట్ చేయండి. బ్యాడ్ కమెంట్ అయితే చేయొద్దండి ప్లీజ్. మంచిగా ఉందక్క, బాగా ఎక్స్ప్లెయిన్ చేసావని అయితే కామెంట్ చేయండి. నేను మరీ ఎన్నో డిజైన్స్ అయితే కటింగ్ చేసేది కుట్టేది అన్నీ చూపిస్తాను. చాలా మంచి డిజైన్స్ అయితే కుట్టేటివి ఉన్నాయి. ఇంకా కస్టమర్స్వి సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి. మీకు చాలా డిఫరెంట్ డిజైన్ కూడా కుట్టడం చూపిస్తాను. ఛానల్ అయితే కంటిన్యూగా నేను డైలీ వీడియోస్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెప్తున్నాను అనుకోకండి, మీరు మిస్ కాకోకుండా, అంటే డీటెయిల్గా చెప్తాను కాబట్టి మీరు మిస్ కావద్దు, చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేసి అయితే నేను చెప్తున్నాను. చూడండి, ఇలాగలే లాస్ట్గా అయితే జిగ్జాగ్ లాగా మనం చేసుకోవాలి. ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా మనకు మంచిగా అయితే ఉంటుంది. ఇలా ఇంకో కుట్టు కూడా కార్నర్ నుంచి అయితే కంపల్సరీ వేయాలండి ఇలాగా. ఎందుకంటే క్లాత్ తిరిగిపోకుండా ఉంటుంది. ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా మనకు మెయిన్ ఏంటంటే ఇంకో కుట్టు ఎందుకు వేయాలి, మనకు పైపింగ్ లేస్ అన్ని కూడా దొరుకుతుంది. సింగిల్ లేస్ సన్నము ఒక్క కుట్టుతోటే సరిపోతుంది. అలాంటివి లేస్లు కూడా వచ్చాయి. నేను కూడా అలాంటివి లేస్ కుట్టాను ఇంతకుముందు. అవి అంతగా ఫినిషింగ్ రాదు, సింపుల్గా ఉంటుంది. కాకపోతే వెడల్పున్న లేస్ అయితే చాలా బాగుంటుంది. అంటే పాదం టంచ్ అంత ఉంటుంది లేస్ అయితే. చూడండి, ఇలా నీట్గా అయితే వచ్చేసింది. ఇలా నీట్గా మనం కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇది చూడండి, చాలా రౌండ్ నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూసుకొని సెంటర్ నుంచి అయితే మనకి ఎక్కడ నుంచి కుర్చీలు సెట్ అయ్యాయి, ఇక్కడ నుంచి రావు, అంటే సెంటర్ అనేది చూసుకోవాలి. ఇలాగ సెంటర్ అనేది చూసుకొని అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా మధ్యలో నుంచి 1/2 ఇంచ్ అంత క్లాత్ అయితే పట్టేసి కుట్టాలి. ఇలాగా నేను వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్, అంటే బక్కగా ఉన్నారు కదా కస్టమర్స్, సైజుకి సరిపడా క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా, అంటే మీకు చూపించడానికి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. నేను లైస్ పెట్టడం కానీ లేదా హ్యాండ్స్ దగ్గర లైస్ పెట్టడం కానీ ఎక్కువ అయితే పెట్టి కుట్టేసాను. ఎక్స్ట్రా ఉంది, వేస్ట్ అయిపోతుంది అదంతా. ఫినిషింగ్ కోసం అనేసి నేను ఇలా ఎక్కువ కుట్టుకోవచ్చు కానీ తక్కువ అయితే పడొద్దు. అందు గురించి అయితే డీటెయిల్గా చెప్పడానికి గురించి అయితే నేను కార్నర్ నుంచి అయితే హ్యాండ్స్కి కూడా లైస్ వేసేసాను. చూడండి, ఇలాగైతే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి అయితే ఇక్కడ సైడ్ కూడా సేమ్ సెంటర్ అనేది సెట్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా మనకు సెంటర్ ఏ విధంగా వచ్చింది, మధ్యలో నుంచి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగా మనం సెంటర్ నుంచి ఇలాగ లైస్ వచ్చే విధంగా అయితే ఇలాగైతే సెట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. సెంటర్ నుంచి అయితే చూసుకొని ఇందాక హ్యాండ్కి ఎలా సెట్ చేసామో ఈ హ్యాండ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక సైడ్ కుట్టుకోవాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చేతులు ఇలాగే కుట్టడం చూస్తాను. డైరెక్ట్ ఫస్ట్ నుంచి అయితే కుట్టుకోవద్దు, కంటిన్యూగా కుట్టుకుంటే మాత్రం పోతుంది. ఇలాగైతే సెట్ చేసుకోవాలి. చూడండి, మధ్యలో నుంచి ఇటు వరకు కటింగ్ అయితే చేసింది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సపరేట్ పార్ట్ అయితే తీసుకొని అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హ్యాండ్కి అనేది ఒక్కటేసారి కంటిన్యూగా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే కంటిన్యూగా కుట్టేసుకోవచ్చు. ఒకసారి అయితే అలా కుట్టుకోవాలి. ఇష్టం ఉంటే 2 సార్లు 3 సార్లు కుట్లు వేసుకోవచ్చు డైరెక్ట్. నేను ఎక్కువ మటుకు 2 సార్లు అలా కుట్టేసిన తర్వాత ఒకసారి ఇలాగైతే కుట్టు తిప్పేస్తాను. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్కి ఏదైనా కొంచెం అటు ఇటు క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో మనం కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్ నుంచి అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం కుట్టు అనేది మార్కింగ్ పెట్టి అయితే వేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలాగైతే షోల్డర్ ఇలా సెంటర్ నుంచి షోల్డర్ వచ్చిందా, హ్యాండ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ చూసుకున్న తర్వాత చూడండి, ఇలాగా మనకు నీట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ప్రతి ఒక్క బ్లౌజ్లో కూడా మీకు మార్కింగ్ చేయాలి ఎలాగనేది ఇలాగే చూపిస్తాను కదా, ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూడండి, ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవచ్చు నీట్గా. అంటే ఎక్కువ అంటే సన్నగా ఉన్నారు కదా, ఎక్కువైతే నేను ఖర్చులోకి అయితే క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ షేప్గా కట్ చేస్తాను తర్వాత అయితే. చూడండి, ఇలాగా
ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో తర్వాత అయితే కటింగ్ చేసేస్తాను, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా మనకు రివర్స్ నుంచి రావాలి, ఎందుకంటే ఫస్ట్ టైము కుట్టేటప్పుడు అటు నుంచి రావాలి, సెకండ్ టైం కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి రావాలి. నేను ఎక్కువ బ్లౌజ్లో ప్రతి ఒక్క బ్లౌజ్లో అయితే ఇలాగే కుడతాను. థ్రెడ్ అయితే ఊరికే తెగుతూ ఉంటుంది, చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి. చూడండి ఇలాగైతే కరెక్ట్ వచ్చిందా లేదా, సెంటర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. నీట్గా అయితే చూసుకొని అయితే ఇలా కుట్టుకోవాలి. చూడండి మెయిన్ ఏంటంటే మనకు చాలాసార్లు హ్యాండ్స్ దగ్గరనే పోతుంది, హ్యాండ్స్ కూడా కరెక్ట్ ఉందా లేదా అయితే చూసుకొని అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. సెంటర్ నుంచి అయితే చూసుకోవాలి, ఎందుకంటే ఇలా డిజైన్ హ్యాండ్స్ ఉంటే మటుకు మనకు నీట్గా అయితే రావాలి. కరెక్ట్ సెంటర్లో నుంచి ఇలా ఫినిషింగ్ అయితే చేయాలి. ఒకటేసారి అయితే నేను ఎక్కువ లెంత్ వీడియో అయితే ఆల్రెడీ అయిపోయింది, కొంచెం అయితే మీకు షార్ట్లోనే చూపిస్తాను. సైడ్లో ఎక్కువ స్టిచ్చింగ్ అయితే వేయట్లేను. చూడండి డైరెక్ట్గా అయితే మీకు వీడియో అయితే ఎండ్ చేసేస్తాను, తొందరగా అయిపోతుంది. ఇలా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా. తర్వాత నేను మళ్ళీ సైడ్ స్టిచ్చింగ్స్ అయితే 3-4 సార్లు అయితే వేస్తాను కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి ఇంకొక చేతి నుంచి ఒకసారి ఇటు నుంచి తీసుకున్నాను కదా ఒకసారి కుట్టు, ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి ఒకసారి కుట్టు. చూడండి చాలా నీట్గా అయితే కుట్టుకోవచ్చు. ఇలా మనకు మార్కింగ్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ కుట్టిన హ్యాండ్ అయితే ఉంటే ఎక్కువ తక్కువ కాకుండా నార్మల్గా ఇలా రెండు సమానం వచ్చేలాగైతే చూసుకొని డైరెక్ట్గా అయితే కుట్టు వేసుకోవచ్చు. ఇలాగైతే డైరెక్ట్గా ఒకటికి 2 సార్లు అయితే మనం క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందా, ఇక్కడన్నా ఎక్కువ తక్కువ అయిందా అనేది అయితే నీట్గా షేప్ అయితే చూసుకుంటూ చూడండి కింది నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ అయితే నీట్గా థ్రెడ్ పట్టేసింది. చూడండి ఇలాగైతే నీట్గా చూసుకుంటూ అయితే మనం కుట్టుకోవాలి. ఇలాగా మెయిన్ ఏంటంటే మనకు షేప్ సంఖలో షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది చాలామందికి. అలా అవుట్ కాకుండా ఉండాలి అంటే నీట్గా అయితే జాగ్రత్తగా సమానం అయితే పట్టి కుట్టాలి. చూడండి సెంటర్లో నుంచి చూడండి ఇలాగా నీట్గా దగ్గర నుంచి అయితే ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలాగైతే నేను ఫినిషింగ్ అయితే చేశాను. సైడ్ నుంచి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అదైతే కటింగ్ చేసేస్తున్నాను. చూడండి మనకు ఎక్కువ తక్కువ ఏదైనా క్లాత్ వస్తుంది అంటే కూడా చూడండి ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నీట్గా అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా. మెయిన్ ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంచడానికి కారణం ఏంటంటే ఎక్కువ మనకు లావుగా అయిపోయినారు సన్నగా అయిపోయినారంటే కుట్టు విప్పదీసి లాస్ట్ వరకు కార్నర్కి కుట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవడానికే ఇలాగేస్తారు ప్రతి ఒక్కరు. రెడీమేడ్ బ్లౌజులకు అసలు రానే రాదు, లాస్ట్ కార్నర్ వరకు అయితే ఒక కుట్టు వచ్చేస్తుంది. చూడండి మనకు పర్ఫెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా పర్ఫెక్ట్ అయితే వచ్చింది, కుట్టు సేమ్ వచ్చేసాయి అన్నీ. చూడండి నా స్టిచ్చింగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఎన్నో స్టిచ్చింగ్ అయితే వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. చాలా నీట్గా డిజైన్స్ అయితే కుట్టడం కూడా చూపిస్తాను, ఎలా కుట్టాలి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వెరైటీస్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానని చెప్తున్నాను కదా. కంపల్సరీ అయితే ముందు ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసి కాస్త రోజులైంది కదా, నేను నీట్గా అయితే మీకు ఇంకా చాలా డిజైన్స్ అయితే చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇలాంటి ఎన్నో హ్యాండ్స్ అయితే డిజైన్ హ్యాండ్స్ అయితే కుట్టడం కూడా చూపిస్తాను నేను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ మరి.